హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఇస్ ఆయుషి పటేల్. ముందుగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ పీపుల్ అందరికీ అండ్ మా మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇట్స్ మై 4th మూవీ. ఆల్రెడీ తెలుగులో 3 మూవీస్ చేశాను, అవన్నీ పోస్ట్ వర్క్లో ఉన్నవి. అండ్ మై ఫస్ట్ మూవీ కలియుగ పట్టణంలో ఈ మంత్ 22కి రిలీజ్ అవుతుంది. సో వెన్ ఐ కమ్ టు దిస్ మూవీ, ఈ మూవీ కోసం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మా డైరెక్టర్ పవన్ గారు ఒక 2.5 hours స్టోరీ నరేట్ చేశారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ వారిలో ఏదైతే ఒక థాట్ ఉందో, ఆ విజన్ ఉందో చాలా బాగుంది నిజంగా. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉంది, త్రూ అవుట్ మూవీ ఉంటుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. My co-stars Vijay Garu, Mahesh and Anushree, congratulations and I wish you good luck. I really feel very happy to work with you all. సో త్వరలోనే మా మూవీ షూటింగ్కి వెళ్తున్నాము. దీనికన్నా ముందుగా మా అందరికీ మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అండ్ ఇక్కడికి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఆల్మోస్ట్ 100 members వరకు అనుకున్నామండి, బట్ ఇక్కడ చూసేసరికి చాలామంది ఉన్నారు. ఫస్ట్ డేనే ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇంతమందితో రావడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మూవీకి వస్తే విశాలాక్షి టైటిల్లో నాకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నాకు 3 days వరకు డైరెక్ట్గా రివీల్ చేయలేదు టైటిల్. సో టైటిల్ చూడంగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మంచి టైటిల్ పెట్టారండి. అయితే ఇక్కడ కొంచెం టైటిల్ చూస్తే డివిజనల్గా ఉంది, కింద చూస్తే మర్డర్స్, చేర్స్ ఎవరు కట్టిపడేసినట్టుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి సార్. అంటే కన్ఫ్యూజింగ్ చేస్తే కదా వాళ్ళకి లైక్ అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పారు. సో మంచి కాన్సెప్ట్, చాలా బాగుందండి పోస్టర్. మాకు ఇప్పుడు మీతో పాటే మేము కూడా పోస్టర్ చూసాం. నచ్చిందా పోస్టర్ మీకు? ఓ థ్యాంక్ యూ అనయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మూవీ యుగ ప్రొడక్షన్స్ ఉదయ్ కుమార్ గారు, ఆయన జాబ్ చేస్తున్నారు, లైక్ మూవీస్ మీద వెరీ ప్యాషనెట్. ఆ ప్యాషన్తోని ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి స్టోరీ నచ్చింది. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 4 months బ్యాక్ నాకు ఈ స్టోరీ చెప్పడం జరిగింది. ఈ 4 months నుంచి కూడా 4 months బ్యాక్ నాకు 8-9 months వర్క్ చేశారండి దీని మీద. తర్వాత ఈ 4 months నుంచి కూడా యాక్టర్స్ని సెలెక్ట్ చేయడానికి ఓన్లీ 4 months తీసుకున్నారు. దట్స్ గ్రేట్ సార్. మీ సెలెక్షన్ అదిరిపోయింది. అందరూ మనం అనుకున్న క్యారెక్టర్స్ చాలా బాగున్నారు, సూట్ అయ్యారు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ ఆల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్.